నమస్కారం. సొగస్చూడి తర్మా కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం సొగస్చూడి తర్మాలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈ రోజు మనం శ్రావణ మాసం సందర్భంగా ఎలాంటి న్యూ కలెక్షన్ ఉందో చూసేద్దాం. మరి విఘ్నేశ్వర సిల్క్స్లో మనం చూస్తున్న ఫస్ట్ శారీ వచ్చేసి ఇది కళాక్షేత్ర పట్టు అండి. మంచి ఆరెంజ్ షేడ్లో వచ్చింది ఈ శారీ మొత్తం కూడా. దీనికి ఏంటంటే మీనా వర్క్ స్టైల్లో మనకి బ్లూ కలర్తో డిజైన్ ఇచ్చారు. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. శారీ మెయిన్ కలర్ అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దానిపైన ఏంటంటే పళ్ళులో మాత్రం మనకి బడ్ స్టైల్లో తీసుకున్నారనమాట. ఒక చిన్న బడ్ లాగా మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. టూ సైడ్స్ చూసినట్లయితే ప్లెయిన్ ఒక టర్నింగ్ క్రీపర్ అనమాట, అంటే వితౌట్ ఫ్లవర్స్తో ఒక టర్నింగ్ క్రీపర్ తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా సిల్వర్ జరీ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా ఈ పళ్ళుకి టూ సైడ్స్ కూడా ఇచ్చారు. దీనిపైన బుటీస్ చూసినట్లయితే ఒక బుటీ వచ్చేసరికి మనకి 2 మ్యాంగోస్తో కొంచెం డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ లాగా కనిపించే విధంగా మనకి బుటీస్ ఇచ్చారు. ఈ బుటీ వచ్చేసరికి సిల్వర్ కలర్ కాంబినేషన్ జరీతో ఉంటుంది. సేమ్ డిజైన్ కాకపోతే కలర్ అనేది చేంజ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి సిల్వర్ బుటీ ఇస్తే ఇక్కడ వచ్చేసరికి టోటల్గా మనకి గోల్డ్ కలర్ బుటీ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఆల్టర్నేట్ కలర్ కాంబినేషన్తో మొత్తం అంతా కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్ చూసినట్లయితే మెయిన్ బోర్డర్ మనకి వన్ సైడ్ వచ్చేసరికి కింద కడ్డీ బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్లో. అలాగే పైన చూసినట్లయితే ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్కే 4 పెటల్స్తో ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకుని అది కూడా మీనా వర్క్ స్టైల్లో బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. టోటల్ శారీ అంతా కూడా 2 సైడ్స్ ఇదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. మరి ఈ కలర్ కాంబినేషన్ ఉన్నటువంటి శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ చూసినట్లయితే టోటల్గా మనకి పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఆరెంజ్ కలరే ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్తోనే మనకి బ్లౌజ్ పార్ట్ తీసుకున్నారు. దీనిపైన మనం బ్లూ కలర్ కాంబినేషన్తో ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు. బోర్డర్స్ కూడా 2 సైడ్స్ కూడా ఈ శారీకి 2 సైడ్స్ మెయిన్ బోర్డర్స్ ఏవైతే వచ్చాయో అవే బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 7,800 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి కుబేర పట్టు అండి. ఇది మనకి 2 కలర్స్ బోర్డర్స్ ఇస్తారనమాట. 2 సైడ్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. రెగ్యులర్గా ఏంటంటే శారీ అంతా కూడా బ్రైట్గా ఇస్తే పళ్ళు లైట్ కలర్ ఉంటుంది. శారీ లైట్ కలర్ ఉంటే పళ్ళు వచ్చేసరికి డార్క్ కలర్ ఇస్తారు. ఇక్కడ ఈ శారీలో వచ్చేసరికి మనకి 2 కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. టోటల్ శారీ మెయిన్ బాడీ పార్ట్ వచ్చేసరికి గ్రేప్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తోనే డార్క్ కలర్తో మనకి బాటిల్ గ్రీన్ కలర్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళు బోర్డర్స్ 2 సైడ్స్ కూడా వేరియేషన్ ఉంటుందండి. వన్ సైడ్ వచ్చేసి మనకి కొంచెం లెంతీగా ఉండే విధంగా ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకుని మధ్యలో మనకి ఎల్లో కలర్తో మీనా వర్క్ ఇచ్చారు. మిగిలిన పెటల్స్ మొత్తం కూడా గోల్డ్ కలర్తో ఉంటాయన్నమాట. ఇది మనకు ఒక బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. సెకండ్ బోర్డర్ చూసినట్లయితే డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి ఇట్లా వేవ్స్ టైప్లో తీసుకుని ఒక 2 లైన్స్, దానిపైన మనకి ఒక లోటస్ ఫ్లవర్ టైప్ లుక్ కనిపిస్తుంది కానీ కొంచెం డిఫరెంట్ షేప్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీపర్ టైప్ ఆఫ్ డిజైన్ కాకుండా, ఎందుకంటే 2 సైడ్స్ బోర్డర్లో కూడా క్రీపర్ ఇచ్చారు కాబట్టి మిడిల్ పార్ట్ అంతా కూడా జిగ్జాగ్ టైప్ ఆఫ్ లైన్స్ ఇచ్చారనమాట. గ్రేప్ కలర్ కాంబినేషన్కి 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇంతకుముందు మనం పళ్ళులో చూసాము మస్టర్డ్ ఎల్లో అండ్ గోల్డ్ కలర్తో ఫ్లవర్, కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ కొంచెం లెంతీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి షార్ట్ సైజ్లో ఇచ్చారనమాట. సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్గా కలర్ చేంజ్ చేస్తూ, అంటే అక్కడ మనకి పళ్ళు బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అదే కలర్ కాంబినేషన్తోనే మనకి పైన ఈ పెటల్స్ అనేది ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే మనకి బిగ్ బోర్డర్స్ ఇచ్చారండి. పైన ఏ బోర్డర్ అయితే చూస్తున్నామో, ఎంత లెంత్ అయితే చూస్తున్నామో అదే లెంత్తో మనకి కింద బోర్డర్ కూడా కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చి మధ్యలో మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఉన్న ఫ్లవర్ని ఇచ్చారనమాట. ఇక్కడ మనకి బాటిల్ గ్రీన్ కలర్, బ్లూ కలర్ ప్లేస్లో బాటిల్ గ్రీన్ కలర్ ఉంటుంది. ప్లస్ ఆ చిన్న బుటీ ఏదైతే ఉందో అది మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ షేడ్లోనే ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఈ శారీకి పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ తీసుకున్నారండి. బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్, అలాగే
మనకి శారీలో మాత్రం 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. అంటే బోర్డర్స్లో పైన బ్లూ కలర్ ఇచ్చారు, ఇక్కడ బ్లూ కలర్ అనేది మిస్ చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషనే ఉంటుందన్నమాట 2 సైడ్స్ కూడా. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5850 రూపీస్కి అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్లో. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మన నెక్స్ట్ సారీ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలర్ఫుల్ కాంబినేషన్ ఉంటుంది. ఇది మనకి సంప్రదాయ పట్టు అండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ మాత్రం మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్, బేబీ పింక్ అలాగే టోటల్ రాణి పింక్ కలర్ కాకుండా మీడియం కలర్ కాంబినేషన్లో వచ్చింది. శారీ బ్యాక్గ్రౌండ్ అలాగే పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఒకటి కలర్ కాంబినేషన్ ఇచ్చారు. రెగ్యులర్ ప్యాటర్న్ చూసినట్లయితే మనకి క్రీపర్స్ లాగా కానీ లైన్స్ లాగా కానీ ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాకుండా సర్కిల్ టైప్లో లోపల ఒక ప్లస్ టైప్లో ఆకారం కనిపించే విధంగా మనకి సర్కిల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. సపరేట్గా బోర్డర్స్ ఏమీ లేకుండా వితౌట్ బోర్డర్స్తో మనకి టోటల్ 1 మీటర్ పళ్ళు అనేది క్రియేట్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా కడ్డీ బోర్డర్ ఉంటుందండి. మెయిన్ బాడీ కలర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో ఒక చిన్న పైపింగ్ లైన్ టైప్లో తీసుకుని దాని తర్వాత మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. అది కూడా మరీ స్మాల్ సైజ్ కాకుండా కొంచెం బిగ్ సైజ్లోనే కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఈ శారీకి 2 సైడ్స్ కూడా ఇదే కలర్ కాంబినేషన్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. శారీలో మాత్రం 3 కలర్స్ వేరియేషన్ ఉంటుందండి. క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో టోటల్ క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. క్రీపర్ అలాగే లీఫ్ పార్ట్ అంతా కూడా. ఇంకా బర్డ్స్ ఉన్నాయి కదా, ఆ బర్డ్స్ 2 కలర్స్ తీసుకున్నారు. దీనిపైన ఉన్నటువంటి బర్డ్స్ చూసినట్లయితే మనకి ఫ్లై అవుతున్న టైప్లో మనకి ఒక బర్డ్ కనిపిస్తోంది. ఇదంతా కూడా మొత్తం సిల్వర్ జరీ ఉంటుంది. ఇంకొక బర్డ్ చూసినట్లయితే కనుక కాపర్ కలర్ కాంబినేషన్లో స్టాండింగ్ పొజిషన్లో ఇచ్చారు. సేమ్ పళ్ళు బ్యాక్గ్రౌండ్ మనకి సేమ్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేశారు శారీలో ఉన్నట్టే. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 10,500 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ చూస్తున్న శారీ వచ్చేసి మనకి ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టులోనే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇక్కత్ పట్టు అనగానే మనకి ఇదే టైప్ ఆఫ్ పళ్ళు అనేది ఇస్తారు, ఎందుకంటే ఎటువంటి క్రీపర్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఇవ్వరు. ఓన్లీ మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఎడ్జెస్లో మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇస్తారు. మళ్ళీ దాంట్లోనే క్రాస్ లైన్స్ కూడా తీసుకున్నారనమాట. మళ్ళీ బోర్డర్స్ లాగా సన్నటి లైన్స్తో వేరియేషన్ చూపించారు. టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో శారీకి టోటల్గా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారనమాట. శారీ మొత్తం కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఎప్పుడు మనం పట్టులో చూసినట్లయితే గోల్డ్ జరీ కానీ సిల్వర్ జరీతో కానీ డిజైన్ హెవీగా కనిపిస్తుంది. మనకి గోల్డ్ జరీ అనేది చాలా తక్కువ యూస్ చేస్తూ ఈ శారీని డిజైన్ చేశారు. పళ్ళులో ఇచ్చారు జరీ, తర్వాత బోర్డర్స్లో మాత్రమే ఉంటుంది. బోర్డర్స్లో కూడా 2 కడ్డీ బోర్డర్ స్టైల్లో తీసుకున్నారు. ఎడ్జ్లో ఇక్కత్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే లెమన్ ఎల్లో కలర్ అలాగే ఆరెంజ్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తో ఆల్టర్నేట్ లైన్స్ లాగా టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్కి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, అంటే కొంచెం మనకి జరీ కూడా మిక్స్ చేశారు. దానిపైన బ్లూ కలర్ పైన టిష్యూ బ్యాక్గ్రౌండ్లోనే ఇక్కత్ టైప్ ఆఫ్ అంటే డైమండ్ లుక్ ఉండే విధంగా ఇక్కత్ టైప్ ఆఫ్ డిజైన్ స్కర్ట్ బోర్డర్ లాగా తీసుకొచ్చారనమాట డిజైనింగ్లో. పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఉంది, అలాగే బోర్డర్స్ కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషనే. ఓన్లీ క్రాస్ లైన్స్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, ప్లస్ బోర్డర్స్ కూడా ఇలా ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 8,450 రూపీస్కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగసు చూడతర్మాలో ఒక షార్ట్ బ్రేక్. నెక్స్ట్ శారీ వచ్చేసి డిజైనర్ కోటా అండి. కోటా మెటీరియల్లోనే మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారనమాట. ఇది ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ శారీ మొత్తం కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్. దీనికి డిజైనర్ బోర్డర్స్ యాడ్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. పైన చూసినట్లయితే గోల్డ్ కలర్తో ఒక లైన్ తీసుకున్నారు. తర్వాత కిందంతా కూడా నెటెడ్ మెటీరియల్ క్రీమ్ కలర్ యూస్ చేసి దానిపైన క్రీమ్ కలర్తోనే క్రీపర్ వర్క్ అంతా కూడా క్రియేట్ చేసి అవుట్లైన్ వచ్చేసి మనకి మొత్తం కూడా ఎలివేట్ అంటే డిజైన్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా బ్లాక్ కలర్తో తీసుకున్నారు. దీంట్లో
మనకి టూ బర్డ్స్ని ఒక బంచ్ లాగా కూడా ఇచ్చారు. బర్డ్ మొత్తం కూడా మనకి జరీతో ఇచ్చి అవుట్లైన్ తీసుకున్నారనమాట బ్లాక్ కలర్తో. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ ఏదైతే మనం బర్డ్స్ డిజైన్ చూసామో బోర్డర్లో, ఇదే బర్డ్స్ డిజైన్ని మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బంచెస్ స్టైల్లో ఇచ్చారనమాట. క్రీపర్ అంతా క్రీమ్ కలర్ ఉంటుంది, అవుట్లైన్ బ్లాక్ కలర్, అలాగే టూ బర్డ్స్ కూడా మనకి మొత్తం గోల్డ్ కలర్తో ఫిల్ చేసి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ బ్లాక్ కలర్ ఇచ్చారు. శారీ మొత్తం అండి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్ అంతా కవర్ చేశారు. ఆ తర్వాత మనకి హాఫ్ పార్ట్ ఇచ్చారనమాట. మరి ఈ కలర్ఫుల్ ఆరెంజ్ కలర్ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ పైననే ప్రింటెడ్ టైప్ ఆఫ్ క్రీమ్ కలర్తో ప్రింటెడ్ ఉన్నటువంటి బ్లౌజ్ తీసుకున్నారు. అది కూడా కొంచెం కాటన్ టైప్ ఆఫ్ మిక్స్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇది. దీనికి సేమ్ బోర్డర్ అండి, శారీలో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో డిజైనర్ బోర్డర్ని యాడ్ చేశారనమాట. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2655 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి టోటల్గా ఫ్యాన్సీ శారీ అండి, డిఫరెంట్ లుక్ ఉంటుంది ఈ శారీ. మొత్తం కూడా మనకి ప్యూర్ షిఫాన్ మెటీరియల్ యూస్ చేశారు, ప్లస్ దాంట్లో మనకి లంగావని స్టైల్లో ఉంటుందన్నమాట. ఈ శారీ మొత్తం కూడా షిఫాన్ మెటీరియల్లోనే మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్కి క్రీమ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న బుటీస్ ఇలాంటి డిజైన్ ఇచ్చారు, ఫ్లవర్ డిజైన్. 2.5 మీటర్స్ మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ డిజైన్లో అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్లో మొత్తం కూడా ప్రతి ఒక్క ఫ్లవర్ మీద కూడా మనకి గోల్డ్ కలర్తో ఉన్నటువంటి ఒక చిన్న కుందన్ని కూడా యాడ్ చేశారు. బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి షిమ్మర్ మెటీరియల్తో ఒక గోట్ వర్క్ ఉంటుంది, తర్వాత క్రీమ్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ప్లెయిన్ ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం సీక్వెన్స్ వర్క్ లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ఇది. ఈ శారీకి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి 2.5 మీటర్స్ ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత కుచ్చిళ్ళ పార్ట్ ఏదైతే ఉందో కుచ్చిళ్ళ పార్ట్ పైన పార్ట్ మొత్తం కూడా ప్లెయినే ఉంటుంది, ఎందుకంటే ఎలాగో డిజైన్ కనిపించదు కాబట్టి. ఆ తర్వాత అంతా కూడా మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ యూస్ చేశారు. మొత్తం కూడా ఒక క్రీపర్ అండ్ ఫ్లవర్స్ని మనకి ఒక టెంపుల్ లుక్ తీసుకొచ్చారు. ఫ్లవర్ పార్ట్ మొత్తం కూడా క్రీమ్ కలర్ ఉంటుంది, క్రీపర్ పార్ట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు, దానిపైన కుందన్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ శారీ బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజే యాడ్ చేశారు. అంటే మనకి కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే కనుక దీంట్లో క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది, అలాగే గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి ఆ 2 కలర్స్తో మనం ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట బ్లౌజ్ పార్ట్కి. ఇక్కడ మాత్రం సేమ్ అండి, శారీలో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3773 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి లంగావని స్టైల్ శారీ అండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ శారీ. మొత్తం కూడా గోల్డ్ కలర్ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. మొత్తం కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారు, షిమ్మర్ జార్జెట్ మెటీరియల్. షిమ్మర్ జార్జెట్ నార్మల్గా రెగ్యులర్గా ఉంటుంది, కానీ దీనిపైన ఇంకా ఏంటంటే స్పార్కిల్స్ టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది అనమాట. మంచి షైనింగ్ ఉంది. ఇదేంటంటే మొత్తం కూడా మంచి షైనింగ్ ఉంది కాబట్టి ప్లెయిన్ ఇచ్చేసారు. బోర్డర్స్ చూసినట్లయితే జరీ బోర్డర్తో పాటు కింద మనకి పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన 4 కుందన్స్ని ఒక ఫ్లవర్ టైప్లో తీసుకుని ఒక డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. 3 సైడ్స్ కూడా పింక్ కలర్, అంటే ఇప్పుడు మనం బోర్డర్లో బ్యాక్గ్రౌండ్లో పింక్ కలర్ చూసాం కదా, పింక్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్నే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి షిఫాన్ మెటీరియల్ ఇచ్చారు. అంటే షోల్డర్ పార్ట్లో వచ్చేసరికి జార్జెట్ తీసుకున్నారు కదా, ఇక్కడ మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. కింద పార్ట్ చూసినట్లయితే సేమ్ అండి, శారీలో వచ్చినట్లయితే మనం ఇంతకుముందు షోల్డర్ పార్ట్లో చూసినటువంటి బోర్డరే కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత మాత్రం చిన్న చిన్న ఫ్లవర్స్తో మనకి ఒక బోర్డర్ స్టైల్లో టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అయ్యే విధంగా ఇచ్చారు. రన్నింగ్ బ్లౌజే వచ్చింది, సేమ్ ఫ్యాబ్రిక్ షిఫాన్ మెటీరియల్కి సేమ్ బోర్డర్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4039 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుందండి, మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. ఇది రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్ కాకుండా, అంటే మనం రెగ్యులర్గా చూసే ప్యాటర్న్ వచ్చేసి మనకి ఫాలింగ్ మెటీరియల్లో షిఫాన్ మెటీరియల్ చూస్తాము, అలాగే జార్జెట్ మెటీరియల్ చూస్తాము. ఇది అలా కాకుండా ఎక్కడన్నా మనకి డిజైనింగ్లో మాత్రమే మనకి ఈ ఫ్యాబ్రిక్ని యూస్ చేస్తారు, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది, స్టైలిష్గా కూడా ఉంటుంది. ఇదేంటంటే మొత్తం కూడా గ్రీన్ కలర్లోనే లేస్ వర్క్ని తీసుకున్నారు అనమాట. టోటల్గా లేస్ వర్క్ ఇచ్చారు. ఆ లేస్లో కూడా మనకి షిమ్మర్ అనేది మిక్స్ చేశారు. ఇది కూడా ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ కాకుండా మనకి షేడెడ్లో పైన వచ్చేసరికి వీట్ కలర్, కింద వచ్చేసరికి లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. శారీ మొత్తం కూడా మనకి ఇదే ఫ్యాబ్రిక్, ఇదే డిజైనింగ్ కంటిన్యూ అవుతుంది, కాకపోతే షేడ్స్ అనేది మనకి చేంజ్ చేశారనమాట, వీట్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ఈ శారీకి డిజైనింగ్ చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉన్నటువంటి అంటే బోర్డర్ ఇచ్చారు,
డిజైనర్ బోర్డర్. అసలు ఫ్యాబ్రికే డిఫరెంట్ ఉంది, కొత్తగా ఉంది స్టైల్ కూడా. దానికి తగ్గట్టు మనకి కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి హెవీ లుక్ జరీ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. బ్లౌజ్ చూసినట్లయితే మనకి రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారండి. రా సిల్క్ మెటీరియల్తో మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. శారీలో వీట్ అండ్ గ్రీన్ కలర్ ఉంది కదా, దాంట్లో డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. టోటల్గా రైనీ లుక్ ఉన్నటువంటి, అంటే చిన్నగా మనకి జూట్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ప్లస్ శారీలో 3 సైడ్స్ కూడా ఏదైతే మనకి కట్ వర్క్ స్టైల్లో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3773 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసరికి కోటా నెటెడ్ మెటీరియల్ అండి. ఇది సాఫ్ట్ కోటా అనమాట, చాలా స్మూత్ మెటీరియల్ ఉంటుంది. దట్టు మనకి ఏంటంటే దీంట్లో ప్రింటెడ్ స్టైల్ అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. బోర్డర్స్ చూసినట్లయితే మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ అనేది ఇచ్చారనమాట. ఈ చిన్న బోర్డర్ ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీ మెయిన్ కలర్ చూసినట్లయితే మనకి వీట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ వీట్ కలర్ కాంబినేషన్ మీద కూడా ఇక్కడ బోర్డర్లో మనకి ఏ కలర్ అయితే తీసుకున్నారో చాక్లెట్ కలర్, అదే కలర్ కాంబినేషన్తో చాలా స్మాల్ సైజ్లో ఉన్నటువంటి ప్రింట్ ఇచ్చారండి. చిన్న బర్డ్ అలాగే 2 లీవ్స్ లాగా చాలా మైన్యూర్ డిజైన్ అనమాట, చాలా చిన్న డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ హైలైట్ ఇదే బోర్డర్ అండి. మొత్తం కూడా మనకి బర్డ్స్ తీసుకున్నారు. ఈ బర్డ్స్లో కూడా పీచ్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. దానికి లెగ్స్ చూసినట్లయితే పర్పుల్ కలర్, అలాగే వాటర్ లాగా మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, క్రీపర్ పార్ట్లో శాప్ గ్రీన్ కలర్ అలా తీసుకున్నారు. అంటే మొత్తం శారీ ఎండ్ వరకు కూడా, స్టార్టింగ్ నుంచి పళ్ళు నుంచి స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఫుల్ శారీ అంతా బోర్డర్లో మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో ఏదైతే మెటీరియల్ తీసుకున్నారో సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2025 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్